Hello everyone, welcome to Sri Math World. Second year 2A topic theory of equations గురించి చూద్దాం. An expression is of the form f of x equal to a naught x power n plus a1 x power n minus 1 plus and so on an. అంటే ఇదొక nth డిగ్రీ ఈక్వేషన్. ఎక్స్కి వచ్చేటువంటి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం డిగ్రీ అని చెప్పనంటాం. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎన్ ఉంది. సో ఈ nth డిగ్రీ పాలినామియల్ అని చెప్పనంటాం. ఈ ఎన్ ప్లేస్లో 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అని, 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, 3 ఉంటే కనుక క్యూబిక్ ఈక్వేషన్ అని, అదే ఎన్ ప్లేస్లో కనుక 4 ఉంటే ఇది బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ అని చెప్పనని ఇట్లా అంటాం అనమాట. వేర్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ అయ్యి ఉండాలి లేదా పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పనని కూడా అనొచ్చు. పాజిటివ్ ఇంటీజర్ అయి ఉంటుంది. ఈ A0, A1, A2 అండ్ సో ఆన్ ఏఎన్ అనే వాటిని కోషియంట్స్ అని చెప్పనంటాం. ఈ A0ని లీడింగ్ కోషియంట్ అని చెప్పనంటాం. ఈ ఏఎన్ని కాన్స్టెంట్ లేదా అబ్సల్యూట్ టర్మ్ అని చెప్పనంటాం. A0, A1, A2 అండ్ సో ఆన్ ఏఎన్ అనేవి రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని అయి ఉంటాయి. దీని యొక్క హైయెస్ట్ పవర్ని ఏమంటామంటే డిగ్రీతో రిప్రజెంట్ చేస్తాం. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మెయిన్ మోటో ఏంటంటే ఇలాంటి ఏదైనా ఈక్వేషన్ అంటే ఏదైనా ఒక పాలినామియల్, అది క్యూబిక్ ఈక్వేషన్ కావచ్చు, బై క్వాడ్రాటిక్ కావచ్చు, nth డిగ్రీ పాలినామియల్ అవుతుంది. ఆ nth డిగ్రీ పాలినామియల్కి వచ్చే రూట్స్ అంటే ఇక్కడ పవర్లో ఎంత ఉంటే డిగ్రీ ఎంత అయితే దానికి అన్ని రూట్స్ వస్తాయి. సో ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకుంటే 4 రూట్స్ వస్తాయి. ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకుంటే 5 రూట్స్ వస్తాయి. సో అలా ఎంత డిగ్రీ ఈక్వేషన్ తీసుకుంటే అన్ని రూట్స్ వస్తాయి కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేయటం అనేది మెయిన్ ఎయిమ్ ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి. ఓకే, నెక్స్ట్ లీడింగ్ కోషియంట్. లీడింగ్ కోషియంట్ అంటే ఏం చెప్పుకున్నా, ఈ A0 ఎక్స్ పవర్ ఎన్కి వచ్చే కోషియంట్ A0నే లీడింగ్ కోషియంట్ అంటాము అన్నాము. ఆ లీడింగ్ కోషియంట్ అనేది 1 అయ్యి ఉంటే దాన్నే మోనిక్ పాలినామియల్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది nth డిగ్రీ పాలినామియల్ ఇచ్చారు అండ్ ఇది ఒక ఈక్వేషన్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని ఏమంటాము అంటే ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. సో nth డిగ్రీ పాలినామియల్ ఇచ్చారు, అదే ఈక్వేషన్ అయితే అంటే ఈక్వల్ టు 0 అయితే కనుక దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ ఎన్ అని లేదా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఒక రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా అనే ఒక నెంబర్ని ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అయితే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఆల్ఫాని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్కి x³ - x² + 1 ఈక్వల్ టు 0 ఉంది. సో దీనిలో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే సో ఏమవుతుందో చూడండి, 1 - 1 + 1 + 1. సో ఈ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే టోటల్గా 0 వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0 జరిగింది. 1 అంటే ఆల్ఫా ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేసాం, 0 జరిగింది కనుక దీన్నే ఈ ఆల్ఫా ఈక్వల్ టు 1 దీనిని ఏమంటామంటే రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పనని ఈక్వల్ టు 0 అని లేదా పాలినామియల్ ఆఫ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పనని అంటాం. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేవి ఏవైనా 2 పాలినామియల్స్ ఇచ్చారు అండ్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ యూనిక్లీ such that f of x equal to g of x into q of x plus r of x. అంటే ఏంటంటే సో ఈ f of x g of x ని తీసుకున్నారు. ఈ f of x ని కనుక అంటే f of x ని డివైడ్ చేసాం g of xతో. సో అయితే మనకు వచ్చేది ఏంటి, q of x కోషియంట్ అవుతుంది. q of x ఫైనల్గా ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది, r of x. ఇక్కడ సమ్ వాల్యూ ఈ g of xని q of xతో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయగా ఫైనల్ రిమైండర్ ఎంత వచ్చింది, r of x వస్తే సో దీనినే మనం ఎట్లా రాస్తాం, f of x ఈక్వల్ టు g of x into q of x, g of x into q of x ప్లస్ రిమైండర్ r of x. ఇక్కడ రిమైండర్ అయితే 0 అవ్వచ్చు లేదా డిగ్రీ ఆఫ్ r of x అనేది ఆల్వేస్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x. అంటే
సో ఇందులో క్యూ ఆఫ్ ఎక్స్ని ఏమంటాము, కోషియంట్ అంటాం, ఆర్ ఆఫ్ ఎక్స్ని రిమైండర్ అని చెప్పని అంటాం. సో ఇదే డివిజన్ అల్గారిథం థీరం. Next, remainder theorem. If a polynomial f of x is divided by x minus a, then the remainder is f of a. So, f of a, x minus a తో f of x ని డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే కోషియంట్ అలా ఉంచి రిమైండర్ కనుక ఎఫ్ ఆఫ్ ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే వస్తుందో, అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే వాల్యూని కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూనే రిమైండర్ అయ్యి ఉండాలి. సో దీన్ని ఏమంటామంటే రిమైండర్ థీరం. ఫ్యాక్టర్ థీరం. ఫ్యాక్టర్ థీరం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ 0 అవ్వాలి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తే ఇక్కడ సమ్ కోషియంట్ వస్తుంది. ఆ కోషియంట్ ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ ఏతో ఈ కోషియంట్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఫైనల్గా ఈ రిమైండర్ ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ. ఈ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కండిషన్ ఇది 0 అయింది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అయితే ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేస్తుంది, అదే ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అని అర్థం. అదే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది కండిషన్. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, ఇది జరిగితే ఇది జరుగుతుంది అని చెప్పి దీన్ని ఏమంటాం, ఫ్యాక్టర్ థీరం అని చెప్పని అంటాం. నెక్స్ట్, ఫండమెంటల్ థీరం ఆఫ్ ఆల్జీబ్రా. ఫండమెంటల్ థీరం అంటే ఎవ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 హ్యాస్ అట్లీస్ట్ 1 రూట్ అన్నారు. ఫండమెంటల్ థీరం అంటే ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ కాన్స్టెంట్ పాలినామియల్ ఇచ్చారనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4, ఏదో ఒక కాన్స్టెంట్ ఉంది. సో దీనికి మనం రూట్స్ చెప్పగలుగుతామా, ఇది కాన్స్టెంట్ పాలినామియల్ దీనికి చెప్పలేము, అంటే దీని యొక్క డిగ్రీ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 అని చెప్పని ఇట్లా ఉందనుకోండి, ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో లీనియర్ పాలినామియల్ దీని డిగ్రీ ఎంత అవుతుంది, 1, దీనికి డిగ్రీ 1. సో 1 ఉంటే దీనికి రూట్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, కనీసం ఒక రూట్ వస్తుంది. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది ఒక రూట్. సో అట్లాగే 2 డిగ్రీ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ వస్తాయి. సో డిగ్రీ మీద బేస్ చేసుకొని అంటే డిగ్రీ 1 ఉంటే ఒక రూట్ వస్తుంది, అదే డిగ్రీ 2 ఉంటే 2 రూట్స్ వస్తాయి. సో ఎవ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 హ్యాస్ అట్లీస్ట్ 1 రూట్. అంటే డిగ్రీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ రూట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎంత డిగ్రీ పాలినామియల్ తీసుకుంటే అన్ని రూట్స్ వస్తాయి. దీన్నే ఫండమెంటల్ థియరం అని చెప్పండి. నెక్స్ట్, ద ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అయితే ఈజ్ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అనేవి రూట్స్ అని ఇచ్చారు. ఎన్ని రూట్స్ ఉంటే అన్ని టైమ్స్ ఎక్స్లోంచి సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లై చేయండి. అంటే ఎక్స్ మైనస్ 1 ఆల్ఫా 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా 2 ఇంటూ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా n ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్ కనుక ఈక్వల్ టు 0. సో ఫైండ్ అవుట్ చేయండి. అదే 2 రూట్స్ ఇచ్చారనుకోండి, 1, 2 అని చెప్పని మాత్రమే ఇచ్చారనుకోండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే వచ్చేదే ఈక్వేషన్. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 3 రూట్స్ ఇచ్చారు, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అని రాసాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే, సింప్లిఫై చేయడానికి కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇది మల్టిప్లై చేసి ఎక్స్ స్క్వేరు ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈ టర్మ్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్ట్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ అంటే మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని అగైన్ మల్టిప్లికేషన్ చేయాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేరు, నెక్స్ట్ మైనస్ 3x స్క్వేర్ ఇంకొకటి వస్తుంది కదా, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2x, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9x, నెక్స్ట్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది. నెక్స్ట్ దీనికి ఒక ట్రిక్ ఉంది, ఒక ఫార్ములా చెప్పిన తర్వాత వస్తుంది, అది కంటిన్యూషన్లో చెప్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోషియంట్స్. రూట్స్కి కోషియంట్స్కి, రూట్స్ అంటే ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n. కోషియంట్స్ అంటే ఇక్కడ A0, A1, A2 అండ్ సో ఆన్ AN అన్నాయి కదా, సో వీటిని కోషియంట్స్ అని చెప్పని అంటాం. ఈ రెండింటికి మధ్య రూట్స్, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటో చూడండి. దెన్
So alpha 1, alpha 2 and so on alpha n are roots of equation f of x equal to 0. F of x equal to a naught x power n plus a1 x power n minus 1 plus and so on n equal to 0 అయితే సో ఈ ఫామ్లో ఉంటే సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా 1. సమ్ ఆఫ్ రూట్స్ అంటే సిగ్మా ఆల్ఫా 1 అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ అండ్ సో ఆన్ ఆల్ఫా n. సో దీన్ని ఏమంటాము S1 విచ్ ఈజ్ ఈక్వల్ టు S1 అంటే ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్న కోషియంట్కి ఇమీడియట్గా వచ్చే కోషియంట్ ఉంటుంది కదా నెక్స్ట్ టర్మ్లో, అంటే ఒక డిగ్రీని ఒక నెంబర్ని లెస్ చేస్తే ఆ డిగ్రీలోంచి వచ్చేది. అంటే హైయెస్ట్ డిగ్రీ ఉన్న కోషియంట్కి ఇమీడియట్గా వచ్చే నెక్స్ట్ డిగ్రీ ఉన్న టర్మ్కి కోషియంట్. అంటే ఇక్కడ ఎంత ఎక్స్ పవర్ n మైనస్ 1 కోషియంట్ a1 మైనస్ a1 బై a0 ఇది రాయాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్. ఇక్కడ 1 రూట్ సమ్ చేసుకుంటే సో 2 రూట్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 2 రూట్స్ అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అలా సిగ్మా అని రాసామనుకోండి, ఆల్ఫా 1 ప్లేస్లో నెక్స్ట్ టర్మ్ అంటే ఆల్ఫా 2 ఆల్ఫా 3 అట్లా అవుతుంది. సో సిగ్మా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఈక్వల్ టు దాన్ని ఏమంటాం S2 అని చెప్పని అంటాం. దీనికి ఆ నెక్స్ట్ కోఎఫిషియంట్ చూడండి. సో అంటే a2 బై a0 లీడింగ్ కోఎఫిషియంట్తోనే మల్టిప్లై చేయాలి. a2 ఇది ప్లస్, ఫస్ట్ ఈ టర్మ్కి మైనస్ తీసుకుంటాం, నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ మైనస్ అట్లా ఆల్టర్నేట్ నెగిటివ్ సైన్స్ తీసుకుంటూ రూట్స్ అనేది రూట్స్కిను ఈ కోషియంట్స్కి రిలేషన్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ టేకెన్ 3 ఎట్ ఏ టైం తీసుకుంటే సిగ్మా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 రూట్స్ని మల్టిప్లై చేయడం, దీన్ని ఏమంటాం S3. సో దీనికి ఆల్టర్నేట్ నెగిటివ్స్ అన్నాక ఫస్ట్ దానికి మైనస్ నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ మైనస్ తీసుకుంటాం, మైనస్ a3 బై a0. సో ఇట్లా అండ్ సో అని కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ S4 S5 ఎంత డిగ్రీ అంటే Sn వరకు రావాలి. సో దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ n రూట్స్గా తీసుకుంటే లాస్ట్ టర్మ్ ఇంకా సమ్ చేయడం లేదు, ఉన్న రూట్స్ అన్నిటికీ ప్రొడక్ట్ చేయడమే బ్యాలెన్స్ ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ n రూట్స్ తీసుకుంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఈక్వల్ టు Sn. దీనికి ఫార్ములా ఏంటి -1. మైనస్ అనేది ఆల్టర్నేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, డిపెండ్స్ ఆన్ n మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనే దాన్ని బట్టి. -1 పవర్ n ఇంటూ an బై అంటే కాన్స్టెంట్ టర్మ్ బై లీడింగ్ కోఎఫిషియంట్ a0. సో దీన్ని అదే 2 రూట్స్ 3 రూట్స్ తీసుకుంటే 4 రూట్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ కోఎఫిషియంట్స్కి ఇంకా రూట్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నోట్ పాయింట్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ తీసుకున్నాం, ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసింది n రూట్స్ ఉంటే ఎట్లా అనేది. ఇప్పుడు 3 రూట్స్ తీసుకున్నాం, ఆఫ్ ఈక్వేషన్ 3 రూట్స్ ఉన్నాయి అంటే క్యూబిక్ ఈక్వేషన్. సో ఆ క్యూబిక్ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాం, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. దెన్ సమ్ ఆఫ్ రూట్స్ని ఏమనుకున్నాం S. సో ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మనం ఎట్లా రాయాలి, హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి టర్మ్ ఏది ఉందో దాని తర్వాత వచ్చేది అంటే -1 చేస్తే వచ్చేది అంటే x² కోషియంట్. సో x² కోషియంట్ ఫస్ట్ రాయాల్సింది నెగిటివ్, ఆల్టర్నేట్ నెగిటివ్స్ ఉంటాయి, మైనస్ ప్లస్ మైనస్ అట్లా, ఇది S1. సో -1 పవర్ 1 ఇంటూ ఇక్కడ కోషియంట్ b బై a. నెక్స్ట్ S2 ఈక్వల్ టు S2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అని అర్థం. సో ఇప్పుడు ఈ x² కోషియంట్ అయిపోయింది, నెక్స్ట్ x కోషియంట్ దగ్గరకు వస్తాం. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ మనం కన్సిడర్ చేయాల్సింది గుర్తుపెట్టుకోండి, మైనస్ రాస్తాం, ఇది ప్లస్ ఇది మైనస్ రిలేషన్, మైనస్ ప్లస్ మైనస్ రిలేషన్ రాసేప్పుడు ఇప్పుడు S2 ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు, సో ఇప్పుడు రాయాల్సింది x కోషియంట్ని ప్లస్ c బై లీడింగ్ కోషియంట్ a. నెక్స్ట్ ముందర 3 రూట్సే కదా, థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు అంటే ఆ రూట్స్ని ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ దానికి ముందు ఏం తీసుకోవాలి మైనస్ d బై లీడింగ్ కోషియంట్ a. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని సమ్స్ చూద్దాం. అలాగే నెక్స్ట్ 4 రూట్స్ ఇస్తే కనుక ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దానికి వచ్చే రూట్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ది రూట్స్ ఆఫ్ ax⁴, అంటే ఇది 4 రూట్స్ ఉన్నాయంటే 4th డిగ్రీ ఈక్వేషన్, దీన్ని బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ax⁴ ప్లస్ bx³ ప్లస్ ax² ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0. దెన్
S1 ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ప్లస్ డెల్టా అంటే సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్కి ఏం చేయాలి, హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్కి ఇమీడియట్ నెక్స్ట్ టర్మ్. ఇక్కడ ఇన్ కేస్ ఈ టర్మ్ లేదు, కోషియంట్ 0 ఉంది అనుకుంటే కనుక 0/n అని రాయాలి. సో ఏ టర్మ్ కూడా మిస్ చేయకూడదు. ఈ పవర్ని బేస్ చేసుకొని ప్రతిదీ 4th డిగ్రీ అయితే x⁴ టర్మ్ నుంచి కాన్స్టెంట్ టర్మ్ వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా లేదు అనుకుంటే అక్కడ 0 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయటమే. సో ఇక్కడ x³ కోషియంట్ ఎంత b. ఆల్టర్నేట్స్ నేను చెప్పాను, నెగిటివ్స్ అన్నాను, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మన రిలేషన్ రాసేటప్పుడు రూట్స్కి ఈ కోషియంట్స్కి. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు రూట్స్కి రాస్తున్నాం. నెక్స్ట్ కోషియంట్స్ ఎట్లా వస్తాయి, -b బై లీడింగ్ కోషియంట్ a. నెక్స్ట్ S2 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 2 ఎట్ ఏ టైమ్. సో 2 రూట్స్ని తీసుకుంటే ఎట్ ఏ టైం వాటి యొక్క సమ్. ఆల్ఫాతో స్టార్ట్ చేసాం, ఇది రాయటం కూడా చూడండి. ఇక్కడ 6 వాల్యూస్ రావాలి. ఈ 6 వాల్యూస్ రావడానికి ఫస్ట్ ఆల్ఫాతో ఆల్ఫా బీటా ఆల్ఫా గామా ఆల్ఫా డెల్టా అని రాసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బీటాతో స్టార్ట్ చేయండి, బీటా గామా బీటా డెల్టా. నెక్స్ట్ ఆ తర్వాత ఈ గామాతో స్టార్ట్ చేస్తే గామా డెల్టా. ఇవన్నిటికీ మిడిల్లో ప్లస్ వాల్యూస్, టోటల్ 6 వస్తాయి. ఈ 6 వాల్యూస్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ కోషియంట్ రాయాలి. ఈ కోషియంట్కి మనం ఇవ్వాల్సిన సైన్ ఏమన్నాం, ప్లస్. ప్లస్ కోషియంట్ ఇక్కడ c బై లీడింగ్ కోషియంట్ a. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 3 ఎట్ ఏ టైమ్ అంటే ఇక్కడ సింగిల్గా తీసుకొని సమ్ చేసాం. ఇక్కడ 2 రూట్స్ ఎట్ ఏ టైం తీసుకొని సమ్, అది S2 అవుతుంది. S3 అంటే 3 రూట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటాం, దాన్ని సమ్ చేస్తాం. సో ఆల్ఫా బీటా గామా డెల్టా, గామా డెల్టా నెక్స్ట్ ఆల్ఫా, ఇట్లా తీసుకోండి. 4 వస్తాయి. సో దీనికి కోషియంట్ అంటే నేను ఆల్టర్నేట్ నెగిటివ్స్ అన్నాను, ఇక్కడ ఏం రావాలి అనేది పైన రాసుకోండి, ఇక్కడ ఈజీగా ఉంటుంది. మైనస్ కోషియంట్ d బై a. నెక్స్ట్ S4 ఈక్వల్ టు అంటే ఉన్నది 4 రూట్స్, ఇంకా ఈ 4 రూట్స్ తర్వాత లేవు, ఆల్రెడీ 3 రూట్స్ ప్రొడక్ట్ చేయడం వరకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 రూట్స్ని మల్టిప్లై చేయడం, ఇంకా సింగిల్ టర్మ్ కనుక ఉంది ఇక్కడ ఆల్ఫా బీటా గామా డెల్టా ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ బై అంటే e బై a. సో దీనికి ప్లస్ అయిన ఆల్టర్నేట్స్ నెగిటివ్ ప్లస్ అన్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ Sn గుర్తుపెట్టుకోండి. ఈ ఎంత టర్మ్ Sn ఈక్వల్ టు -1 పవర్ n అంటే ఇక్కడ S ప్లేస్లో 1 తీసుకుంటే పవర్ 1 చేస్తాం, S ప్లేస్లో 2 తీసుకుంటే పవర్ 2, S ప్లేస్లో 3 అయితే పవర్ 3, ఇట్లా అనమాట. an బై లీడింగ్ కోషియంట్. సో దీన్ని ఎట్లా రాయాలంటే మీరు S1 అని తీసుకున్నారనుకోండి, Sn అంటే n+1 టర్మ్స్ ఉంటాయి కదా, టోటల్ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేయండి ఎన్ని టర్మ్స్ ఉంటాయి. ఇది 4th డిగ్రీ ఈక్వేషన్, 1 2 3 4 5 టర్మ్స్ ఉంటాయి. అదే మీరు ఇక్కడ 1 అని తీసుకున్నారనుకోండి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రాయాలి, ఓకేనా. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. సో నెక్స్ట్ టర్మ్ ఇమీడియట్ వచ్చే నెక్స్ట్ టర్మ్ ఏది ఉంటుందో దాన్ని రాయటమే. ఇక్కడ ఈ S2 తీసుకుంటున్నాం అనుకోండి, S2 అంటే దీనికన్నా ఒక నెంబర్ ఎక్కువ కోషియంట్లో, అంటే థర్డ్ కోషియంట్ బై కాన్స్టెంట్. ఇదిగోండి థర్డ్ ఈ టర్మ్ యొక్క కోషియంట్ బై కాన్స్టెంట్. ఇట్లా అబ్జర్వ్ చేసుకోండి ఈ జనరల్ టర్మ్ని గుర్తుపెట్టుకొని. సో ఇట్లా దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ట్రిక్ చూద్దాం. 3 రూట్స్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 రూట్స్ ఆల్ఫా బీటా ఇచ్చారు అనుకుంటే ఈక్వేషన్ ఏమవుతుంది, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ ఈ టాపిక్ ఉంది, ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్లో ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. దీన్నే ఏమనొచ్చు చూడండి, మైనస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, x² మైనస్ S1 ఇంటూ x ప్లస్ S2 ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వేషన్ ఇలా రాస్తాం. సమ్ ఆఫ్ రూట్స్ అంటే S1 కదా, ఆల్ఫా ప్లస్ బీటా, 2 రూట్స్ ఏ ఉన్నాయంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే S1, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే S2 నెక్స్ట్ అది. సో ఈక్వేషన్ ఇట్లా రాసాం. ఇప్పుడు ఇది కూడా అబ్జర్వ్ చేయండి, 3 రూట్స్ ఇచ్చారు. సో 3 రూట్స్ ఇస్తే x³ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ x² ప్లస్ సమ్ ఆఫ్ 2 రూట్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో దీనికి ఆల్టర్నేట్ నెగిటివ్స్ కదా, మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా ఉంటాయి. సో దీన్ని x³ మైనస్ S1 ఇంటూ x²
ప్లస్ s2x మైనస్ s3 ఈక్వల్ టు 0. సో 3 రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే సింపుల్గా ఈ ఫామ్ గుర్తుపెట్టుకొని s1 s2 s3ని అంటే మీరు మల్టిప్లై చేయాల్సి వచ్చింది కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. x-1 x-2 x-3 ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి నెక్స్ట్ ఇది మల్టిప్లై చేసి చేసాం కదా. సో ఇట్లా మల్టిప్లై చేసి చేయటం అంటే కొంచెం ప్రాసెస్ టైం లెందీ అవుతుంది. అంటే 3 క్యూబిక్ ఈక్వేషన్ అంటే మల్టిప్లై చేస్తాం, 4 రూట్స్ 5 రూట్స్ ఉంటే మల్టిప్లై చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటప్పుడు చేయాల్సిన ఫామ్. సో అలాంటప్పుడు యూజ్ చేసే ట్రిక్ ఇదైతే. నెక్స్ట్ 4 డిగ్రీస్ ఉంటే కూడా చూడండి. ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా అయితే కనుక x⁴ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే దట్ ఈజ్ x⁴ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ అంటే x1 x³ నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అయితే s2 x² నెక్స్ట్ మైనస్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 3 టేకెన్ ఎట్ ఏ టైమ్ అంటే s3 అవుతుంది. నెక్స్ట్ అదే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 4 రూట్స్ ఇచ్చారు 4 ఎట్ ఏ టైమ్ అంటే సో ఆల్టర్నేట్ నెగిటివ్స్ రాసుకుంటే ఈక్వేషన్ రాస్తే 4 రూట్స్ ఇచ్చారు ఇట్లా x⁴ మైనస్ s1 ఇంటూ x³ ప్లస్ s2 x² ఇట్లా సింప్లిఫై చేసుకుంటే మీరు s1 s2 s3ని ఇట్లా మల్టిప్లై చేసి కనుక్కోవడం చాలా ఈజీ. అంటే మీకు ఈ s1 s2 s3 s4 వాల్యూస్ తెలిసి ఉండాలి. అలా తెలిస్తే ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. నెక్స్ట్ సమ్ ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 4A తీసుకుంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫార్మ్ ది పాలినామియల్ ఆఫ్ ఈక్వేషన్ లోయెస్ట్ డిగ్రీ విత్ రూట్స్ యాజ్ గివెన్ బిలో అని 3 రూట్స్ ఇచ్చారు. సో 3 రూట్స్ ఉన్నాయి అంటే మన క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్యూబిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? x³ మైనస్ s1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ s1 x² ప్లస్ s2x మైనస్ s3. మనకి ఇక్కడ ఎన్ని రూట్స్ ఉంటే అన్ని నెంబర్స్ వస్తాయి s1 s2 s3 నంది ఆల్టర్నేట్ నెగిటివ్ సైన్స్ పెట్టుకుంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. s1 ఈక్వల్ టు మనకేం తెలుసు ఆల్ఫా బీటా ప్లస్ గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్ 1 మైనస్ 1 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ s2 ఈక్వల్ టు 3 రూట్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ అనమాట. సో ఫస్ట్ 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇంకా నెక్స్ట్ ఏం మిస్ అవ్వలేదు. సో ఈ రెండు మొత్తం మల్టిప్లై చేస్తే ఆల్ఫా బీటా అంటే 1 ఇంటూ -1 నెక్స్ట్ బీటా గామా అంటే -1 ఇంటూ -3 అంటే -3 నెక్స్ట్ గామా ఆల్ఫా అంటే +3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ s3 ఈక్వల్ టు వాల్యూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1 ఇంటూ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -3. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే required equation is which implies x³ minus s1 అంటే 3x ప్లస్ s2 అంటే ప్లస్ ఆఫ్ -1 అంటే మైనస్ అది ఇక్కడ 3x². ఈ ఇక్కడ రాసేప్పుడు పాలినామియల్ డిగ్రీ కూడా బేస్ చేసుకోండి -x. నెక్స్ట్ మైనస్ s3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి రూట్స్ ఇచ్చారు ఈక్వేషన్కి ఏమని ఇచ్చారు 0 0 2 2 -2 -2 అని 6th డిగ్రీ ఈక్వేషన్ వరకు రాసి ఫైండ్ అవుట్ చేయడం కన్నా మీరు ఈ ఫస్ట్ 2ని x-0 x-0 అంటే x² కనుక ఈ 2 రూట్స్ రిమైండ్ చేసి సపరేట్ చేసి ఈ రిమైనింగ్ 4 రూట్స్కి ఫైండ్ అవుట్ చేయండి. s4 ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దానికి అసలైతే ఈక్వేషన్ ఎలా రాస్తాం x-0 ఇంటూ x-0 ఇంటూ x-2 ఇంటూ x-2 ఇంటూ x+2 ఇంటూ x+2 ఈక్వల్ టు 0. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఈ షార్ట్ ట్రిక్ ఈ x³ మైనస్ s1 ఇంటూ ఇట్లా రాసాం కదా. సో ఇట్లా 4th డిగ్రీకి కూడా రాయొచ్చు. దీని ఎలాగా x² ఇంటూ x-2 హోల్ స్క్వేర్ అంటే x² నెక్స్ట్ -4x ప్లస్ 4 ఇంటూ ఇది x² ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్. ఆర్ ఇంకొక ట్రిక్ కూడా ఉంది కదా. సో 4th డిగ్రీ ఫస్ట్ ఈ 2ని
సపరేట్గా ఉంచండి. ఈ ఫస్ట్ 4కి ఫైండ్ అవుట్ చేస్తే సో మనకు వచ్చేది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ s1 ఎక్స్ క్యూబ్ ప్లస్ s2 ఎక్స్ స్క్వేర్ మైనస్ s3x ప్లస్ s4 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x మైనస్ 0లే కనుక ఎక్స్ స్క్వేర్ ఇంటూ అని. ఈ s1 s2 s3 s4లు వీటికి ఫైండ్ అవుట్ చేస్తే s1 ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్. ఇది ఈజీగా ఉంటే ఇది సింప్లిఫై చేయండి, లేదా ఇది ఈజీగా ఉంటే ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూస్ వీటిని సబ్స్టిట్యూషన్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ పవర్ 4 మైనస్ s1 అంటే 0 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ s2 అంటే మైనస్ 8 ఎక్స్ స్క్వేర్, s3 0 వచ్చింది, నెక్స్ట్ x4 16 ఈక్వల్ టు 0. ఇవి మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ పవర్ 6 మైనస్ 8 ఎక్స్ పవర్ 4 ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇట్లా అయినా కానీ మల్టిప్లై చేసి చేయొచ్చు, లేదు ఇలా అయినా కానీ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.